హలో అందరికీ, నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలోని ఇంట్లోనే బూందీ లడ్డూని ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం ట్రై చేసిన పర్ఫెక్ట్గా అయితే చేస్తారు నేను చెప్పిన ట్రిక్స్ ఫాలో అవుతే కనుక. సో మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే కనుక వీడియోస్ అన్నీ చూసి నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక లేట్ చేయకుండా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే బూందీ లడ్డుని ఎలా చేసుకోవాలో ఇక చూసేద్దాము. ఈ రెసిపీకి మనం ఫస్ట్ బూందీ అయితే రెడీ చేసుకోవాలండి. సో బూందీ కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిపైన జల్లెడ పెట్టుకొని 2 కప్స్ వరకు శనగపిండి అయితే తీసుకోవాలి. ఇక్కడ నాది చిన్న జల్లెడ కాబట్టి ఫస్ట్ 1 కప్పు శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం జల్లించేసుకొని దాని తర్వాత 2 కప్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర పెద్ద జల్లెడ ఉంటే కనుక 2 కప్పులు ఒకసారి అయితే యాడ్ చేసుకొని జల్లించేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వేయినట్టు చిటికెడంత ఉప్పు అలానే చిటికెడంత వంట సోడా కూడా యాడ్ చేసుకోండి. వేసేసిన తర్వాత ఇప్పుడు వీటిని మొత్తం మళ్ళీ కలిపేసుకొని ఒకసారి మొత్తం అంతా జల్లించేసుకోండి. ఇలా పిండిని జల్లించుకోవటం వల్ల మనం వాటర్ యాడ్ చేసినప్పుడు ఎక్కువగా ఉండలు కట్టకుండా అయితే ఉంటుందండి. సో అందుకని ఫస్ట్ ఎప్పుడు శనగపిండిని జల్లించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ని అయితే కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. బ్యాటర్ని కలుపుకునేటప్పుడు మనం చేతితో కంటే విస్కర్తో కలుపుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. నేను తీసుకున్న 2 కప్స్ శనగపిండికి 1.5 వాటర్ వరకు అయితే పడిందండి. మీరు తీసుకునే శనగపిండి బట్టి మాత్రమే మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి బ్యాటర్ అయితే ఇలా ఉండాలండి. మరీ పల్చగా కూడా ఉండకూడదు, అలానే ఎక్కడ ఉండలు కూడా ఉండకూడదు. సో ఉండలు అవి లేకుండా చాలా నీట్గా అయితే మీరు పిండిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో మనం ఈజీగా అయితే చెక్ చేయొచ్చండి. కొంచెం శనగపిండిని వేస్తే కనుక అది వెంటనే పైకి పొంగాలి మాట. అలా పొంగితే కనుక మనకి ఆయిల్ బాగా హీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మంటని మనము మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇంట్లో ఉండే చిల్లుల గరిటెని తీసుకొని ఆ గరిటెని ప్యాన్కి సెంటర్లో పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒక గరిటె తీసుకొని ఈ చిల్లుల గరిటెలోకి స్లోగా అయితే డ్రాప్ చేసుకోవాలండి. మనకి ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి బూందీ చిల్లుల గరిటె నుంచి పడిన వెంటనే పైకి పొంగుతుందండి. సో అలా పొంగడం వల్ల మనకి బూందీ కూడా త్వరగా అయితే వేగిపోతుంది. మనం తీసుకున్న కడాయి ఆయిల్లోకి బూందీ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేంత వరకు అయితే మనం బూందీని వేసుకుంటూ ఉండాలండి. బూందీ అంతా వేయడం పూర్తి అయిపోయిన తర్వాత చిల్లుల గరిటెను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకొని వీటిని 2 to 3 minutes వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఈ బూందీ వేగేటప్పుడు మనకి లైట్గా క్రిస్పీగా ఉంటే సరిపోతుందండి. అదే కారం బూందీకి అయితే కలర్ మారాలి, అలానే ఎక్కువసేపు కూడా వేయించాల్సి వస్తుంది. తర్వాత ఇలా వేగిపోయిన బూందీని మొత్తం అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వేసేటప్పుడు మళ్ళీ చిల్లుల గరిటెకి ఉన్న పిండిని అంతా ఇలా నీట్గా క్లీన్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ అయితే వేసేయండి బూందీ మొత్తం. ఇలా మీరు కలుపుకున్న బ్యాటర్ని ఎన్ని రౌండ్స్ వస్తే అన్ని రౌండ్స్ వరకు బూందీని వేసుకుంటూ అయితే ఉండాలండి. సో బూందీ వేయడం చాలా ఈజీగానే అయిపోతుంది, ఎందుకంటే దీన్ని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఉండదు కాబట్టి చాలా తక్కువ టైంలోనే మనం కలుపుకున్న బ్యాటర్ని అయితే కంప్లీట్ చేసేస్తాము. ఇలా బూందీ అంతా రెడీ అయిపోయిన తర్వాత మనకి కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక పెద్ద గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ బూందీని ఇలా ఒకటి పట్టుకొని నొక్కాము అంటే ఇది చాలా సాఫ్ట్గా అయితే నలిగిపోతూ ఉండాలి. సో ఇలా ఉంటే కనుక బూందీ మనకి లడ్డూలు చుట్టేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా అయితే లడ్డూస్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఈ బూందీకి పాకం అయితే పట్టుకోవాలండి. మనం 2 కప్పులు శనగపిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు షుగర్ తీసుకుంటే సరిపోతుంది. అందుకనే ఇక్కడ నేను 2 కప్పులు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ 2 కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని షుగర్ అంతా కరిగేంత వరకు బాగా కలుపుతూ బాగా మరగనివ్వండి. ఇలా మరిగేటప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి అయితే యాడ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఏమి ఫుడ్ కలర్స్ అయితే యాడ్ చేయట్లేదు. మీకు ఇన్ కేస్ కావాలి అనుకుంటే కనుక ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. చూడండి, మనకి పాకం మరిగిన తర్వాత ఇలా తీగ పాకం అయితే రావాలి. అది కూడా లేతది కాదు, ముదురుగా రావాలి. అలానే ఆ తీగ కూడా పొడవుగా రావాలి. సో ఇలా వచ్చింది అంటే కనుక మనకు పాకం అయితే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని
ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పిస్తా, క్యాష్యూ అయితే తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే కిస్మిస్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఇందులోకి బూందీని రెడీగా ఉంచుకున్నాం కదా, ఆ బూందీని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బూందీని 2 to 3 మినిట్స్ వరకు ఈ పాకంలోకి అయితే ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. కొంతమంది ఇంకా పాకం ఉంది కదా, ఇంకా ఉడుకుతుంది అని చెప్పి ఇంకా స్టవ్ మీదే ఉంచేస్తారండి. అలా కాదు, ఎందుకంటే పాకము ఉంది కదా అని మనం స్టవ్ మీదే ఉంచేస్తే కనుక అది మనకి ఉండ చుట్టడానికి అయితే అవ్వదు. సో జస్ట్ 2 to 3 మినిట్స్ వరకు ఉడికించి పక్కకి తీసేసుకుంటే సరిపోతుంది. అది చల్లారేటప్పుడు ఆ పాకం మొత్తం బూందీ అంతా పీల్చుకుంటుంది. సో అప్పుడు మనకి ఈజీగా ఉండ చుట్టుకోవడానికి అయితే బాగుంటుంది. ఇక్కడ చూడండి, కాస్త చల్లారిన తర్వాత పాకం అంతా బూందీ ఎంత చక్కగా పీల్చేసుకుందో. ఇప్పుడు మనం దీన్ని అయితే లడ్డూల కింద అయితే చుట్టేసుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 విషయాలండి. మనం బూందీని చల్లారి పెట్టేటప్పుడు అలా వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలానే పూర్తిగా చల్లారనివ్వకూడదు. కొంచెం గోరువెచ్చగా మనం పట్టుకొని లడ్డూ చేసే విధంగా అయితే ఉండాలి బూందీ మనకి. చూడండి ఎంత చక్కగా బూందీ లడ్డూలు అయితే వచ్చేసాయో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి ఒక చిన్న టిప్ అండి. పాకం బాగా దగ్గరికి అయిపోయి మీకు లడ్డు చుట్టడానికి వీలుగా లేకపోతే కనుక మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక చిన్న గ్లాసుతో వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసేంత వరకు కలిపేసుకొని స్టవ్ మీద 3 to 4 మినిట్స్ వరకు ఉంచితే కనుక పాకం కరుగుతుందండి. సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత లడ్డు కింద చుట్టేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే లడ్డూలు అయితే చేసేసుకోవచ్చు. ఇలా బూందీ మొత్తం మనం లడ్డూ కింద చుట్టేసుకొని దీన్ని 8 బాక్స్లో 15 to 20 డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి. అప్పటి వరకు మనకి చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. సో మీ అందరికీ వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీ ఇంట్లో ఏమైనా స్పెషల్స్కి కానీ లేదా పండుగలకి కానీ ఒకసారి ట్రై చేసి మీకు ఎంత బాగా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అందరికీ వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.